ఆర్టీవీ కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూనే వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు లేదంటే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండండి అంటూ చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశాం. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వరద ఉధృతికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు ఆ చుట్టుపక్కల ప్రాంతాల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద దాటికి అతలాకుతలం అవుతున్నాయి. చాలామంది ఇళ్ళు మునిగిపోయాయి. మరికొంతమంది ఇళ్ళు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు వంతెనలు కూడా మునిగిపోయి ఇక ప్రయాణాలు చేయలేని నేపథ్యంలో రోడ్స్ డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే చాలా వరకు మీరు చూశారు, ఎంజీబీఎస్ వెళ్ళడానికి అవకాశం లేక, మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వెళ్ళడానికి అవకాశం లేక రోడ్లన్నీ కూడా డైవర్ట్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ట్రాఫిక్లో తీవ్రంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ డైవర్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. వీఆర్ సీయింగ్ ద బ్రేకింగ్ న్యూస్ నౌ. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వరద ఉధృతికి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ప్రజలు భయాందోళన వ్యక్తం అవుతోంది. ఎంజీబీఎస్ పూర్తిగా మునిగిపోయింది. అటువైపు బస్సులు వెళ్ళలేని పరిస్థితి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే వరదలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అసలు ఎంజీబీఎస్ దగ్గర నుంచి మొదలు పెడితే గౌరెల్లి వరకు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ వరద ఎటు నుంచి ఎటు ప్రవహిస్తోంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎంజీబీఎస్లో సిచ్యువేషన్ ఏంటి, అలాగే చాదర్ ఘాట్, మూసారంబాగ్ బ్రిడ్జ్, నాగోల్, ఉప్పల్, గౌరెల్లి, ఇలా ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. 1 by 1 ఆర్టీవీ క్లియర్గా కవర్ చేసినటువంటి విజువల్స్ను నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ ప్రాంతాల వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పటి వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది అనేది కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ను రెడీ చేసింది. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక్కసారి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది పరిస్థితి మనకి ఎంజీబీఎస్ దగ్గర. ఇదిగో ఎంజీబీఎస్ ఇక్కడుంది, ఎంజీబీఎస్ దగ్గర నుంచి ఈ ప్రవాహాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మెట్రో మనకు కనిపిస్తుంది. సో ఈ మొత్తం ఈ వాటర్ అంతా, ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఎంజీబీఎస్ లోపలికి వచ్చేసింది. ఎక్కడా కూడా బస్సులు తిరిగే అవకాశం లేదు. రోడ్లన్నీ మునిగిపోయాయి. మొత్తం బస్ స్టాప్ అంతా కూడా, బస్ స్టాండ్ అంతా కూడా పూర్తిగా వరద నీటితో కప్పబడిపోయి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది, కానీ బ్రిడ్జి వరకు కూడా కాదు, పూర్తిగా ఎంజీబీఎస్ ప్రాంతం అంతా కూడా. ప్లీజ్ గివ్ మీ ఎంజీబీఎస్ ఒకసారి ఫస్ట్ విజువల్ ఒకసారి నాకు ఇవ్వండి. ఎంజీబీఎస్, యా, జస్ట్ ఫ్రీజ్ ఇట్ హియర్, ఒకసారి ఫ్రీజ్ చేయండి. సో దిస్ ఈజ్ ఎంజీబీఎస్. పూర్తిగా ఈ వాటర్ అంతా కూడా ఈ ఎంజీబీఎస్ లోపలికి వెళ్ళిపోయి బస్సులు ఇక బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు వెళ్ళలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం డైవర్ట్ చేసేశారు, ట్రాఫిక్ని పూర్తిగా డైవర్ట్ చేసేశారు. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్కు ఎవరు వెళ్ళొద్దు. ఆర్టీవీ మీకు మొదటి నుంచి చెప్తూనే ఉంది, ఎప్పటికప్పుడు వాతావరణ శాఖను ఫాలో అవ్వండి, ఆర్టీవీ ఇస్తున్నటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ ఉండండి. ఎంజీబీఎస్లో ఇలాంటి పరిస్థితి ఉండబోతుందంటూ ముందే మేము గమనించాం, హెచ్చరించాం కూడా. రోడ్ల మీద పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మీకు హెచ్చరించాం. అలాగే నదికి పరిసర ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు మేము హెచ్చరిస్తూ వస్తున్నాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, పూర్తిగా ఇక్కడ మనకి మెట్రో కనిపిస్తోంది. ఇటువైపు అంతా కూడా ఈ మొత్తం జనాభా, అసలు ఇటువైపు ఉన్న వాళ్ళకి సమస్య లేదు. మెట్రోకి లెఫ్ట్ సైడ్ మాకు ఇక్కడ సమస్య ఏం పెద్దగా లేదు, కానీ రైట్ సైడ్ మాత్రం పూర్తిగా ఎంజీబీఎస్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఇప్పటికే ఆల్టర్నేటివ్ వేస్ని మీకు ఇచ్చారు. ఆర్టీవీ దానికి సంబంధించి, అంటే రోడ్ మ్యాప్స్కి సంబంధించి కూడా ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే వస్తుంది. సో ఎటువైపు నుంచి ఎలా వెళ్ళొచ్చు అనేది, దిస్ ఈజ్ ద కండిషన్ ఇన్సైడ్ ఎంజీబీఎస్ టాప్ వ్యూ నేను మీకు చూపించాను. డ్రోన్ విజువల్ ఇంతకుముందు నేను చూపించాను. ఎంజీబీఎస్ లోపల పరిస్థితి ఇది. ఎంజీబీఎస్లో అప్పటికే వెళ్ళినటువంటి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి మీరు చూడొచ్చు. పూర్తిగా మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది ఎంజీబీఎస్ అంతా కూడా. ప్రయాణికులు లోపల ఉండలేని పరిస్థితి, కనీసం ఈ వరదల్లో బయటికి వెళ్ళలేక, అలాగని లోపల ఉండలేక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అధికారులు వాళ్ళని జాగ్రత్తగా, ఇక్కడ మనం చూడొచ్చు, ఇదిగో ఇలా రోప్స్ ఏర్పాటు చేసి, అంటే ఆ వరదలో పడిపోకుండా, ఆ నీటిలో పడిపోకుండా ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఇలా రోప్స్ ఏర్పాటు చేయించి అధికారులు దగ్గరుండి, ఆర్మీ కూడా రంగంలోకి దిగింది, దగ్గరుండి మరి అధికారులు వాళ్ళందరినీ బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మహిళలు ఉన్నారు,
వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఒక్కసారిగా వచ్చినటువంటి వరదతో ఏం చేయాలో అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ప్యానిక్ అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఈలోపు వెంటనే జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అందరూ కోఆర్డినేట్ చేసుకున్నారు. ఎంజీబీఎస్ వద్దకు వెళ్ళారు. లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా బస్సులు ఎక్కడెక్కడైతే ఆగుతాయో అక్కడ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అసలు బస్సు లోపలికి వచ్చే అవకాశం లేదు. మోర్ ఆఫ్ ఒకవేళ కనుక పక్కకి వెళ్దామని ప్రయత్నిస్తే, బయటికి వెళ్ళిపోదాం, ఏదో ఒక దారిలో వెళ్ళిపోదామని ప్రయత్నిస్తే ఏ గుంతలో పడిపోతారో తెలియదు, ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందో తెలియదు. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు ప్రత్యేకంగా రోప్స్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక వేని ఏర్పాటు చేసి మరి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా జాగ్రత్తగా అందరినీ బయటికి తరలించారు. ఎంజీబీఎస్లో ఇప్పుడు పరిస్థితి కొంత బెటర్గానే ఉంది, కొంతవరకు. అంటే ప్రజలు బయటపడ్డారు కాబట్టి కొంత సేఫ్గానే ఉన్నారు. కానీ ఎంజీబీఎస్లోకి ఇప్పుడప్పుడే బస్సులు వెళ్లే పరిస్థితి లేదు. మరొకసారి ఈ రోజు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి ఆర్డర్స్ను మీరు ఫాలో అవుతూ ఉండండి. జిహెచ్ఎంసీ అధికారులు కానీ, అలాగే తెలంగాణ ఆర్టీసీ అధికారులు కానీ రిలీజ్ చేస్తున్నటువంటి రోడ్ మ్యాప్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు అధికారులు బోట్లను వేసుకొని మరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. హూ ఇమాజిన్ హైదరాబాద్ లాంటి మహానగరంలో వాటర్లో బోట్లు వేసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని, వీధుల్లోకి బోట్ల మీద వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరైనా ఇమాజిన్ చేసుకోగలరా? మహానగరం, ప్రపంచ స్థాయి నగరం, పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు. సో హైడ్రా చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ కూడా ఇదిగో ఇలాగే ఉంది కండిషన్. చాలా లోతట్టు ప్రాంతాల్లో, ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో బోట్ల మీద వెళ్ళి ప్రజలను బయటకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. మనం నెక్స్ట్ విజువల్ మనం చూస్తున్నాం. మూసీ తర్వాత చాదరఘాటు పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గత 5 ఏళ్లలో ఎన్నడూ రానటువంటి ఫ్లడ్స్ మూసీకి ఇప్పుడు వచ్చాయి. 5 ఏళ్ల తర్వాత ఇంత భారీ ఫ్లడ్స్ రావడం మూసీకి ఇదే మన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు. ఇది రైల్వే ట్రాక్, సౌత్ సెంట్రల్ రైల్వే ట్రాక్. ఇది రైల్వే ట్రాక్ కింద నుంచి ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రవాహాన్ని మనం చూడొచ్చు. మూసీ ప్రవాహాన్ని పూర్తిగా ఈ పక్కనున్నటువంటి ఈ మొత్తం ఈ జనావాసాలన్నీ, ఇళ్లన్నీ చూడు ఎలా మునిగిపోయావు. ఈ ఇళ్లన్నీ మునిగిపోయాయి పూర్తిగా. ఇటువైపు చూడొచ్చు, రెండు వైపులా పరిస్థితే. కానీ మోస్ట్లీ రైట్ సైడ్ ఉండేటువంటి ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయని మనకు క్లియర్గా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కొంత ఇంపాక్ట్ తక్కువగానే కనిపిస్తుంది. బట్ రైట్ సైడ్ ఒక్కసారి ఫ్రీజ్ చేయండి ఫ్రేమ్, ఒక్కసారి ఫ్రీజ్ చేయండి. సో వీ కెన్ సీ ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ కేవలం ఈ ఎడ్జ్లో ఉన్నటువంటి ఇళ్ళు మాత్రమే కాదు, లోపలి వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ ఇక్కడ మనకి కర్వ్ కనిపిస్తుంది కదా. వీ కెన్ సీ దిస్ కర్వ్. ఈ కర్వ్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఇటు నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ ఒక్కసారిగా ఆ స్పీడ్కి లోపలికి టర్న్ అయింది. దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉంటాయి మనకి. మొత్తం 3 బ్రిడ్జిలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ 1, 2, 3 మనకి 3 కనిపిస్తున్నాయి. అందులో చిన్న బ్రిడ్జ్ మునిగిపోయింది పూర్తిగా. చిన్న బ్రిడ్జ్ ఉంది, పెద్ద బ్రిడ్జ్ ఉంది. సో చిన్న బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో పెద్ద బ్రిడ్జ్ మీద నుంచి మాత్రమే వాహనాలను తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ చిన్న వంతెన పూర్తిగా దిస్ ఈజ్ ద కండిషన్. చిన్న వంతెన పరిస్థితి ఇలా ఉంది. ఇది చాదరఘాటు వద్ద ఉన్నటువంటి 2 వంతెనల్లో చిన్న వంతెన పూర్తిగా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అటు సైడ్ నుంచి రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ప్రజలందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పెద్ద బ్రిడ్జ్ మీద నుంచి మాత్రమే, ఇది రైల్వే ట్రాక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇటువైపు ఉన్నటువంటి ఈ పెద్ద బ్రిడ్జ్ మీద నుంచి మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. చిన్న బ్రిడ్జ్ ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందనేది చెప్పడం కష్టం. మోరోవర్ ఇప్పుడు ఇంత ఫ్లడ్స్ తర్వాత అసలు చిన్న బ్రిడ్జ్ కండిషన్ ఎలా ఉంటుంది, ఫిట్నెస్ అలాగే ఉంటుందా అనేది కూడా చెప్పడం కష్టంగా మారింది. చిన్న బ్రిడ్జ్ పైనుంచి సుమారుగా 6 అడుగులు 8 అడుగుల వరకు కూడా నీరు ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తుంది, వరద నీరు. సో ఈ నేపథ్యంలో పరిస్థితి మనం ఒక్కసారి చూడొచ్చు. అలాగే ఈ మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా పూర్తిగా ఫ్లడ్స్లో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం మెట్రో మనం చూడొచ్చు ఒకసారి. నాగోల్ అలాగే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. ఇది
ఈ కండిషన్ ఒక్కసారి మనం చూడొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం కొంతవరకు సేఫ్గా ఉన్నప్పటికీ కూడా రైట్ సైడ్ ఇక్కడ మనం బస్టాండ్ దగ్గర ఉన్నాం. బస్టాండ్ నుంచి వరుసగా వెళ్తున్నటువంటి ప్రాంతాలు మనం చూడొచ్చు. చాదర్ఘాట్, ఆ తర్వాత మూసారంబాగ్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఒకసారి టాప్ యాంగిల్లో మనం చూడొచ్చు. ఒక్కసారి టాప్ యాంగిల్లో పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత దారుణమైనటువంటి ఫ్లడ్స్కి మనకు కనిపిస్తున్నాయో చూడొచ్చు. పూర్తిగా మెట్రో సైతం మెట్రో అధికారులు సైతం కొంత భయపడుతున్నారు. ఈ ఫ్లడ్స్ వల్ల ఏమైనా పిల్లర్స్ దగ్గర ఏమైనా సమస్య వస్తుందా అంటూ భయపడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఒకసారి మనం చూసాం అటువైపు వెళ్ళేటువంటి వాహనాల పరిస్థితి ఏంటి అనేది. ఇక్కడ ఒకసారి డౌన్ స్ట్రీమ్లో మనం చూడొచ్చు. ఇది అప్పర్ స్ట్రీమ్, ఇటువైపు డౌన్ స్ట్రీమ్లో మనం చూడొచ్చు. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా లోపల వరకు నీరు వెళ్ళిపోయింది. ఇది ఫ్లో వెళ్ళాల్సిన రూట్ ఏది, ఇలా వచ్చి ఇక్కడి నుంచి రూట్ ఇలా వెళ్ళాలి ఫ్లో. కానీ ఎప్పుడైతే ఈ వరద ఎక్కువగా ఉందో ఈ ఫ్లోటింగ్ అంతా కూడా మొత్తం జనావాసాల్లోకి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఫ్లోటింగ్ స్పీడ్కి సో లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు కండిషన్ చూడొచ్చు, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ విజువల్ ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ద కండిషన్. ఇది గౌరెల్లి వైపు కూడా ఇలాగే ఉంది పరిస్థితి. మనం చూసినట్లయితే పూర్తిగా బోట్స్లో వెళ్ళి సహాయక చర్యలు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పటి వరకు ఈ ఫ్లోటింగ్ మనకి తగ్గుతుంది అనేది చెప్పడం కష్టంగా ఉంది. మనం చూస్తున్నాం ఆర్టీవీ మీకోసం అక్కడ ఉన్నటువంటి కండిషన్ను మీకు చూపించడం కోసం ఎక్స్క్లూజివ్గా కొన్ని విజువల్స్ను తీసుకొచ్చాం. మేము వెళ్ళి ఎలా ఉంది పరిస్థితి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ఇటు చూడొచ్చు వైడ్ యాంగిల్లో ఇది పరిస్థితి. దిస్ ఈజ్ ద కండిషన్. ఒక్కసారి ఫ్రీజ్ చేయండి ఫ్రేమ్ ప్లీజ్. ఇది కాచిగూడలో ఉన్నటువంటి పరిస్థితి. కాచిగూడలో వరద ఉధృతికి పూర్తిగా అంబులెన్స్ కానీ, అలాగే ఇది మనకు తెలుసు చనిపోయిన తర్వాత వారిని తీసుకెళ్లేటువంటి వాహనం, ఇది బాడీస్ని తీసుకువెళ్ళేటువంటి వాహనం అంబులెన్స్, ఇవన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ మునిగిపోయి బయటికి తీయలేనటువంటి పరిస్థితి. అంబులెన్స్ని బయటికి తీయలేక ఈ వాహనాలని, అలాగే కొన్ని బస్సులు కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మరొక వ్యాన్ కనిపిస్తుంది. పూర్తిగా బస్సులు, అంబులెన్సులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా, ఒక కారు కొట్టుకుపోతుంటే చివరికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, పోలీసులు, అలాగే స్థానికులు అందరూ కలిసి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా 1 by 1 ఒకసారి మనం చూస్తే ఎంజీబీఎస్ తర్వాత చాదర్ఘాట్ వద్ద పూర్తిగా చిన్న వంతెన మునిగిపోయింది. 6 అడుగుల మేర అక్కడ వరద ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద వంతెన మీద నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత పురాణాపూల్ వద్ద చూసినట్లయితే పూర్తిగా వరద చుట్టుముట్టేసింది ఆ ప్రాంతాన్ని అంతా కూడా. అలాగే అక్కడ ఇప్పుడు నేను కారు ఇన్సిడెంట్ ఒకటి చెప్పాను కదా, పురాణాపూల్లో కారు ఆ వరదలో కొట్టుకుపోతుంది. సహజంగా చిన్న ఏదైనా వెహికల్స్ కొట్టుకుపోవడాన్ని మనం చూడొచ్చేమో, ఒక భారీ కారు కొట్టుకుపోతుందంటే వరద, అది కూడా నదిలో ఏదైనా అనుకోకుండా పడితే అది వేరు, కానీ స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక కారు కొట్టుకుపోతుందంటే ఏ స్థాయిలో వరద ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అదే పరిస్థితుల్లో ప్రజలుంటే ఇక పట్టుకోగలమా, అసలు వాళ్ళని ఆపగలమా? హైదరాబాద్ మహానగర వీధుల్లో వరదకి కార్లు కొట్టుకుపోతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. జియాగూడ రోడ్డు మీద కూడా భారీగా వరద ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో జియాగూడ రోడ్డును కూడా మూసివేసినట్లుగా తెలుస్తుంది. ఇక మూసారంబాగ్ పరిస్థితి మనం ఇంతకు ముందు చూసాం. బ్రిడ్జి పై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా అక్కడ రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. ఉస్మాన్ సాగర్ కూడా నిండినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దిగువ ప్రాంతాల ప్రజల యొక్క పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే అరండల్పేటలో ఈ మూసారంబాగ్ బ్రిడ్జి పై నుంచి భారీగా వరద ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తుంది. దిల్సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను కూడా పూర్తిగా గోల్నాక కొత్త బ్రిడ్జ్ వైపు దారి మళ్లించారు అధికారులు. సో మీరు ఈ ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు ఎంజీబీఎస్ కానీ, చాదర్ఘాట్ కానీ, మూసారంబాగ్ కానీ, అలాగే నాగోల్, ఉప్పల్, గౌరెల్లి ఈ ప్రాంతాల వైపు నుంచి మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అధికారులు ఏమేమి సూచించారో, అంటే రూట్ మ్యాప్స్ని ఏమేమి సూచిస్తున్నారో ఎప్పటికప్పుడు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల యొక్క రూట్ మ్యాప్స్ని ఫాలో అవుతూ ఉండండి. వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్స్ని ఫాలో అవ్వండి. ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు ఆ రూట్స్లో ఏంటి కండిషన్ ఎలా ఉందనేది, మూసీ ఫ్లడ్డింగ్ ఏ విధంగా ఉందనేది, ఫ్లడ్స్, అలాగే అక్కడ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, రోడ్ మ్యాప్స్ ఎటువైపు నుంచి ఎటువైపు డైవర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ మేము అందిస్తూనే ఉన్నాం. ప్రజెంట్ కండిషన్ ఇలా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే మరొక 3-4 రోజులు పట్టేలా ఉంది. ఈలోపు ఒకవేళ భారీ వర్షాలు పడితే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలించారు. అలాగే చాదర్ఘాట్, మూసారంబాగ్, నాగోల్, ఉప్పల్, గౌరెల్లి ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా
ఈ ఫ్లడ్ కొనసాగుతున్నటువంటి ఏరియాకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అధికారులు సైతం మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అసలు అక్కడ ఆర్టీవీ గ్రౌండ్కి వెళ్ళింది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. మీకు విజువల్స్ అన్ని క్లియర్గా చూపించాను పరిస్థితి ఏంటి అనేది. అట్ ద సేమ్ టైం మా ప్రతినిధి శిల్ప కూడా వెళ్ళారు, వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళారు. అక్కడ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, రాజేంద్ర నగర్ వెళ్ళారు, అక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి మీకు అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజేంద్ర నగర్ సర్వీస్ రోడ్ దగ్గర ఉన్నాను. విద్వాస్ లో చూసుకోవచ్చు, హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి వాటర్ మొత్తం కూడా రోడ్డు పైన ప్రవహిస్తుంది. దాదాపు ప్రస్తుతం 9 గేట్లు ఎత్తారు. 9 గేట్లు ఎత్తినప్పుడు ఏ విధంగా ఉందో వరద ప్రవాహం అనేది వేగంగా రావడంతో మొత్తం ఎక్కడికక్కడ మొత్తం డ్యామేజ్ అయింది. రోడ్డు కావచ్చు, మొత్తం ఈ సర్వీస్ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ గా బంద్ చేశారు. ఎలాంటి వెహికల్ కూడా ప్రస్తుతం అనుమతించడం లేదు. ఇటు 2 సైడ్స్ కూడా పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు, ఎవరిని కూడా అనుమతించడం లేదు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా జనరల్ గా అందరూ కూడా ట్రావెల్ చేసేటువంటి రోడ్డు రాజేంద్ర నగర్ సంబంధించిన ఏదైతే సర్వీస్ రోడ్డు ఉంటుందో ఆ సర్వీస్ రోడ్డు దీని మొత్తం కూడా నిన్న మొన్నటి వరకు కూడా వెహికల్స్, కానీ గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఇది హిమాయత్ సాగర్ లో ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు 20,000 క్యూసెక్ల వాటర్ అనేది దిగువకు విడుదల చేసిన దీంతో ఒక్కసారిగా ప్రవాహం అనేది పెరిగింది. ప్రవాహం పెరగడంతో ఆ వాటర్ మొత్తం కూడా ఒక్కసారిగా రోడ్డు పైకి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అయితే రాజేంద్ర నగర్ సర్వీస్ రోడ్డు పూర్తిగా కంప్లీట్ గా బంద్ చేశారు. ఇంకో 2 రోజులు కూడా వర్షం ఉండడంతో దాదాపు 2 రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండడంతో ఇక్కడ ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళు వేరే ఏదైతే టోల్ గేట్ ఉన్నటువంటి గేట్ నుంచి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేసినా సహకరించాలంటూ ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అటు నార్సింగ్ లో కూడా ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర కూడా ఇదే విధంగా పరిస్థితి ఉన్నది. భారీగా వరద నీరు అనేది రోడ్డు పైన ప్రవహించడంతో అక్కడ కూడా పూర్తిగా క్లోజ్ చేసి ఒకవైపు నార్సింగ్ నుంచి మంచిరేవుల వరకు పూర్తిగా రోడ్డు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కోవడంతో ఎలాంటి వెహికల్ కూడా ప్రస్తుతం అనుమతించడం లేదు. గతంలో ఎన్నెల్ లేని విధంగా సర్వీస్ రోడ్డు పైన వాటర్ వచ్చాయి. వాటర్ రావడంతో మొత్తం కూడా ఇటు వాహనదారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. నిన్న 11 గేట్లు ఎత్తాక ఇంకా పరిస్థితి అనేది నిన్న వాటర్ లెవెల్స్ అనేవి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఈ రోజు 9 గేట్లు ఎత్తడంతో మనం ఇప్పుడే ఈ విధంగా ఉందంటే నిన్న 11 గేట్లు ఎత్తారు. నిన్న దాదాపు 30,000 క్యూసెక్ల వాటర్ అనేది వచ్చాయి. నిన్న పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా రోడ్డు మొత్తం వస్తున్నటువంటి వరద ప్రవాహానికి మొత్తం ఎక్కడికక్కడ డ్యామేజ్ అయింది. ఒకవైపు రోడ్డు కావచ్చు, ఇంకోవైపు మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానున్నటువంటి 24 గంటల పాటు వెదర్ ఇలానే కంటే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువగా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కూడా కురవడంతో ఇంకా ఎక్కువ ప్రాంతాల నుంచి భారీగా వర్షపు నీరు అనేది ఇటు జంట జలాశయాల్లో కలిసే అవకాశం ఉండడంతో అవి మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 9 గేట్లు ఎత్తారు. అటు ఉస్మాన్ సాగర్ లో 11 గేట్లు ఎత్తారు. 11 గేట్లు ఎత్తి వాటర్ మొత్తం కూడా దిగువకు విడుదల చేయడంతో వాటర్ ప్రవాహం, వాటర్ లెవెల్స్ అన్ని పెరిగి దగ్గరలో ఏదైతే ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్నటువంటి ఏవైతే వే ఉంటుందో ఆ వే మొత్తం కూడా ప్రస్తుతం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుంది. ఎక్కడికక్కడ ఏదైతే మొత్తం కూడా ఒకవైపు ట్రాన్స్పోర్ట్ కావచ్చు అన్ని కూడా ఎక్కడికక్కడికి ఆగిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 2 డేస్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా ఈ వేలో రాజేంద్ర నగర్ సంబంధించిన సర్వీస్ రోడ్లు ఎవరు కూడా ప్రయాణించొద్దని కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ముఖ్యం కూడా షిప్ల వైజ్ గా పోలీస్ అధికారులు ఎప్పటికప్పటికి కూడా ఉంటూ కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. అటు వాహనదారులు కావచ్చు, ఇటు చూడడానికి కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎవరిని కూడా అనుమతించడం లేదు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆ అలలు ఏ విధంగా ఎగిసి పడుతున్నాయో దాదాపు 20,000 క్యూసెక్ల వాటర్ అని వచ్చి ఇటు మూసీ నదిలో కలిసి ఉండడంతో పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే ఒకవైపు ఏదైతే వే ఉంటుందో ఉస్మాన్ సాగర్ ఏదైతే జంట జలాశయాలకు సంబంధించినటువంటి వే వాటర్ వెళ్ళేటువంటి మార్గం ఉంటుందో ఆ మార్గం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం నగరానికి ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఒకవైపు జంట జలాశయాల నుండి ఉస్మాన్ సాగర్ అదే విధంగా హిమాయత్ సాగర్ తో పాటు ముషిరాబాద్ బ్రిడ్జ్ దగ్గర ప్రస్తుతం ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్న రాజేంద్ర నగర్ సర్వీస్ రోడ్ తో పాటు ఇంకోవైపు మనకు ఏదైతే
నార్సింగ్ కి సంబంధించినటువంటి నార్సింగ్ నుంచి మంచిర్యాలకు సంబంధించినటువంటి పూర్తిగా క్లోజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. రానున్నటువంటి 2 రోజులు కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఉన్నాయి. నగరవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుండి ఏదైతే ప్రవాహం కొనసాగుతుందో ఆ వే నుండి కాకుండా వేరే వేని చూస్ చేసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద రోడ్లు చాలా వరకు కూడా డ్యామేజ్ అయ్యి ఏదైతే జంట జలాశయాలు ప్రవహించేటువంటి ఏవైతే వేలు ఉంటాయో ఆ మొత్తం ఓఆర్ఆర్లు కావచ్చు, సర్వీస్ రోడ్లు కావచ్చు, పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యాయి. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లడ్ అలర్ట్ కొనసాగడంతో ఇక్కడ ప్రయాణికులు కావచ్చు, ఎవరైతే వాహనదారులు ఉంటే వాహనదారులతో పాటు ఇంకోవైపు పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఈ రోజు రేపు పూర్తిగా క్లోజ్ చేసి నిన్న సాయంత్రం నుంచి కూడా ఫ్లడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేయడంతో నిన్న సాయంత్రం నుంచి కూడా గేట్లు ఎత్తారు. ప్రస్తుతం 9 గేట్లు ఎత్తారు హిమాయత్ సాగర్ సంబంధించి. దీంతో సర్వీస్ రోడ్ రాజేంద్ర నగర్ సంబంధించి సర్వీస్ రోడ్డు పూర్తి క్లోజ్ చేశారు. రానున్నటువంటి 2 రోజులు ఒకవేళ వర్షము కావచ్చు, ఇటు వరద నీరు తగ్గితే అప్పుడు దీన్ని నార్మల్ పొజిషన్ కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు రోడ్లు మొత్తం కూడా ఒకవైపు రోడ్లు మొత్తం కూడా మళ్ళీ మరోసారి దీనికి సంబంధించినటువంటి పనులు చేసే అవకాశం అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద 2 రోజులు కూడా ఇటు నగరవాసులు సూచనలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతున్నది, ఏదైతే ఫ్లడ్డెడ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.